నమస్కారం. ఈరోజు మనం మహాభారతంలో అత్యంత లోతైన భావోద్వేగాలు కలిగిన ఒక గొప్ప స్త్రీ పాత్ర గురించి తెలుసుకోబోతున్నాం. ఆమె పేరు కుంతి. ఆమె కేవలం పాండవుల తల్లి మాత్రమే కాదు, త్యాగం, బాధ్యత, విధి ముందు నిలిచిన ధైర్యానికి ప్రతిరూపం. మహాభారతం అనగానే యుద్ధం, వీరులు గుర్తొస్తారు. కానీ ఆ యుద్ధానికి పునాది వేసిన ఎన్నో నిర్ణయాలు వెనుక ఒక తల్లి మనసు ఉంది. తనే కుంతి. కుంతి అసలు పేరు ప్రద. ఆమె యాదవరాజు శూరసేన కుమార్తె. చిన్న వయసులోనే కుంతి తన మేనమామ కుంతిభోజునికి దత్తత ఇవ్వబడుతుంది. అక్కడి నుంచి ఆమె పేరు కుంతిగా మారుతుంది. యవ్వనంలో ఉన్న కుంతి దుర్వాస మహర్షిని సేవించి అతని అనుగ్రహంగా దేవతలను ఆహ్వానించి పుత్రులను వరంగా పొందే మంత్రాన్ని పొందింది. ఆసక్తి చేత ఆ మంత్రాన్ని జపించగా సూర్యనారాయణుడు ప్రత్యక్షమై దివ్య ప్రసాదముతో వీరత్వానికి ప్రతీకగా కర్ణుడు జన్మించాడు. ఇది కుంతి జీవితంలో ఒక పెద్ద మలుపు. వివాహం కాని యువతిగా ఉన్న కుంతి సమాజ భయంతో తన కుమారుణ్ణి అంగీకరించలేకపోయింది. హృదయ వేదనతో కర్ణుణ్ణి ఒక బుట్టలో ఉంచి నదిలో వదిలింది. అయితే సూర్యవరప్రసాదముతో జన్మించిన కర్ణుడికి సహజ కవచ కుండలాలు అలంకారమై వీరత్వానికి కవచమై విధికే సవాలు విసిరిన మహావీరుడయ్యాడు. ఈ ఒక్క నిర్ణయం మహాభారత యుద్ధానికి దారితీసిన అతి ముఖ్యమైన సంఘటనలలో ఒకటి. కుంతి జీవితాంతం నేను చేసిన పాపానికి ఇదే శిక్ష అన్న భావనతోనే సాగింది. తరువాత కుంతి పాండురాజును వివాహం చేసుకుంది. పాండురాజుకు శాపం ఉండటంతో సంతానం కలగలేదు. అప్పుడు కుంతి తన మంత్రాన్ని ఉపయోగించి ధర్మదేవుణ్ణి ఆహ్వానించి యుధిష్ఠిరుడు, వాయుదేవుణ్ణి ఆహ్వానించి భీముడు, ఇంద్రుణ్ణి ఆహ్వానించి అర్జునుడు, ఇలా పాండవులు జన్మించారు. అదే మంత్రాన్ని జపించి మాద్రి ద్వారా నకులుడు, సహదేవుడు పుట్టిన తరువాత మాద్రి మరణించగా 5 పిల్లలకు తల్లిగా మారింది కుంతి. ఇక్కడే కుంతి నిజమైన త్యాగం మొదలవుతుంది. రాజ్యం పోయింది, అరణ్యవాసం వచ్చింది, అన్యాయం ఎదురైంది. అయినా కుంతి ఒక్కసారైనా కృంగిపోలేదు. పిల్లలకు ఆమె చెప్పిన మాట ఒక్కటే, బాధలోనే మన బలం తెలుస్తుంది. ద్రౌపది అపమాన గడియల్లో కౌరవ సభ అంధకారమై నిలిచిన వేళ కుంతి మౌనమే ప్రార్థనగా మారి ధర్మం కోసం దైవాన్ని ఆశ్రయించింది. కుంతి తల్లి మాత్రమే కాదు, పాండవులకు ఒక మార్గదర్శిని. యుద్ధానికి ముందు కుంతి కృష్ణుని అడిగింది, నా పిల్లలకు ఐశ్వర్యం వద్దు, బాధ వచ్చినా భరించే శక్తి ఇవ్వు. ఇది కుంతి ఆలోచన స్థాయిని చూపిస్తుంది. ఆమెకి విజయం కన్నా ధర్మం ముఖ్యం. యుద్ధానికి ముందు కుంతి కర్ణుణ్ణి కలుస్తుంది. నీవు నా కుమారుడివి అని నిజం చెబుతుంది. కానీ కర్ణుడు యుద్ధం నుంచి వెనక్కి తగ్గడు. ఈ దృశ్యం తల్లి కుమారుల మధ్య జరిగిన అత్యంత విషాదఘట్టం. కుంతి తన తప్పును అంగీకరించింది, కానీ కాలం వెనక్కి తిరగలేదు. కుంతి పాత్ర మనకు ఏం నేర్పుతుంది? స్త్రీ బలం శబ్దంలో కాదు, సహనంలో ఉంటుంది. త్యాగం అంటే బలహీనత కాదు, విధిని ఎదుర్కొనే ధైర్యమే నిజమైన శక్తి. మహాభారతంలో కుంతి పాత్ర ఒక తల్లి కన్నీళ్లతో రాసిన చరిత్ర. ఇలాంటి విలువైన వీడియోలు మరిన్ని మీ ముందుకు రావాలంటే మా ఛానల్కు మీ ఆదరణ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీకృష్ణ.